సంపూర్ణమైన స్వస్థత ఇవ్వడం ఆయన చిత్తం. ఆ రోగము ద్వారా, ఆ అనారోగ్యము ద్వారా ఏదైతే మీరు కోల్పోయారో తిరిగి దాని మొదటి స్థానములోకి తీసుకొని వచ్చే శక్తి యేసుక్రీస్తు యొక్క శరీరంకు ఉంది. అలా పాల్గొంటుంటే ఆ రోగము నయం ఇవ్వడం మాత్రమే కాదు, దాని వల్ల సాతాను ఏదైతే దొంగలించిందో అదంతా కూడా తిరిగి నీ శరీరంలోకి ఈ రోజు సమకూర్చబడుతుంది. ఆమేన్. సోరియాసిస్ ఉంటే అది నయం అవ్వడం మాత్రమే కాదు, నీకు నూతనమైన శరీరం తిరిగి ఇవ్వబడుతుంది. అవి వెంట్రుకలు రాలిపోయి ఉంటే ఆ స్థానంలో తిరిగి అవి వస్తాయి. లివర్ డిజీజ్ నుంచి, క్యాన్సర్ నుంచి మీరు స్వస్థత నొంది ఉంటే తిరిగి ఆ అవయవము మొదటి స్థానంలోకి వెళ్ళిపోబోతుంది. సంపూర్ణమైన స్వస్థత దేవుని చిత్తము. కేవలం అక్కడితో మరణకరమైనది ఆగిపోవడమే కాకుండా నూతనమైన జీవము నీకు ఇవ్వబడుతుంది. మొదటి స్థానంలోకి అది తిరిగి వెళ్ళబోతుంది. ఇక్కడ ఎవరైనా వృద్ధులు ఉంటే దీని వాక్యాన్ని మీరు స్వీకరించవచ్చు. నేను బలహీనంగా అవుతున్నాను, నాకు వయస్సు ఎక్కువైన కొద్ది మోకాలు అరిగిపోతున్నాయి అనుకుంటే ఆ అరుగుదల ఆపడం మాత్రమే కాకుండా తిరిగి అందులో మొదటిగా గుజ్జు ఎలాగుండేదో, cartilages will be returned back its to original place, the bones will be returned back to its original place, the blood will be produced in the same way. Amen. సో ఈ రోజు సంపూర్ణమైన స్వస్థత మనం పొందుకోబోతున్నాం. ఎందుకంటే ఆయన మన కోసము ఆయన గాయాలు పొందాడు, ఆయన శరీరాన్ని నలగొట్టబడ్డాడు. ఇంకా స్వస్థత నొందకపోతే స్వస్థత మాత్రమే కాదు కానీ సంపూర్ణ స్వస్థత ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన శరీరము నీ శరీరంలోకి వెళ్ళిన వెంటనే ఆ రోగము నయమవుతుంది, సంపూర్ణమైన ఆరోగ్యము విడుదలవుతుంది. యు విల్ బి హీల్డ్.